హలో ఎవ్రీవన్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ డిస్నీ హాట్స్టార్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఈ ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేస్తారు అండ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే టెక్నాలజీ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. సో మనకి ఏదైనా ఆడియో ఆర్ వీడియో కంటెంట్ని ఓవర్ ది ఇంటర్నెట్ మనకి డెలివర్ చేస్తారు కాబట్టి వీటిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సేమ్ టెక్నాలజీని యూజ్ చేస్తాయి, చిన్న చిన్న వేరియేషన్స్తో. అన్ని ఓటీటీస్లో నెట్ఫ్లిక్స్ కొంచెం పాపులర్ కాబట్టి మనం నెట్ఫ్లిక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు నెట్ఫ్లిక్స్ని ఓపెన్ చేయగానే ఒక మూవీ అవ్వచ్చు, ఏదైనా సిరీస్ అవ్వచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో మీకు స్ట్రీమ్ అవుతుంది. వితౌట్ ఎనీ ల్యాగ్ ఆ వీడియో ప్లే అవుతుంది. నెట్ఫ్లిక్స్ అనేది రోజుకి 6 PB ఆఫ్ డేటాని స్ట్రీమ్ చేస్తుంది. 1 PB అంటే 10 lakhs GB. డైలీ 60 lakhs GB ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. సో ఇంత హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయడం వల్ల మనం ఏ వీడియో ఓపెన్ చేసినా సరే విత్ ఇన్ సెకండ్స్లో వితౌట్ ఎనీ ల్యాగ్ మనకు ప్లే అవుతుంది. ఇంత డేటాని హ్యాండిల్ చేయాలంటే చాలా డేటా సెంటర్స్ అవసరం అవుతాయి. కానీ నెట్ఫ్లిక్స్కి ఒక్క డేటా సెంటర్ కూడా ఓన్గా లేదు. AWS అనే ఒక క్లౌడ్ సర్వీస్ని యూజ్ చేసుకొని మనకి ఈ డేటా మొత్తం స్ట్రీమ్ అవుతుంది. యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు క్వాలిటీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అంటే మినిమం 480p, 720p, 1080 ఇలా డిఫరెంట్ క్వాలిటీస్ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ నెట్ఫ్లిక్స్లో మాత్రం యూజర్కి అలాంటి ఆప్షన్ ఏమి ఉండదు. మనం తీసుకున్న ప్లాన్ బేస్ చేసుకుని నెట్ఫ్లిక్స్ ఆ వీడియోని ఆ పర్టికులర్ క్వాలిటీలో ప్లే చేస్తుంది. మనం నెట్ఫ్లిక్స్లో ఏదైనా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మనం మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్గా చాలా మంది అట్ ది సేమ్ టైం వాచ్ చేస్తూనే ఉంటారు. ఈ ట్రాఫిక్ని బ్యాలెన్స్ చేయడానికి లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ ఆటో స్కేలింగ్ అనే టెక్నాలజీస్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సీజనల్గా ఏదైనా మూవీ కానీ ఒక సిరీస్ కానీ రిలీజ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్, అంటే లైక్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి వీడియోని వాచ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇలాంటప్పుడు ఈ ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఏం చేస్తాయంటే సర్వర్స్ని ఆటోమేటిక్గా యాడ్ ఆన్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ తక్కువ మంది యూజర్స్ కానీ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సర్వర్స్ అనేవి రిమూవ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల ఏ ఒక్క యూజర్ కూడా తన వీడియో ప్లే అవుతున్నప్పుడు ల్యాగ్ కానీ, ఇంటరప్షన్స్ కానీ లేదా ఏదైనా ఎర్రర్స్ కానీ ఫేస్ చేయడు. నెట్ఫ్లిక్స్ ఆర్కిటెక్చర్ మొత్తం జావా అండ్ పైథాన్ యూజ్ చేసి డిజైన్ చేశారు. మనం నెట్ఫ్లిక్స్లో ఏదైనా మూవీ సగం చూసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కంటిన్యూ వాచింగ్ అని వస్తుంది. అలాగే ఏదైనా మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ కంప్లీట్గా చూస్తే నెక్స్ట్ మళ్ళీ మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినప్పుడు కింద రికమెండేషన్స్లో సేమ్ అలాంటి టైప్ మూవీస్ కానీ అలాంటి టైప్ సిరీస్ కానీ మనకి రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ రికమెండేషన్స్కి మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. మెషిన్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్స్ ఇట్. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని ఎలా రన్ అవుతాయి అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తారనేది మీకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా, వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారు, ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ ఏంటి అని ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఒకవేళ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఏదైనా జాబ్ చేద్దాం అనుకున్నా లేదా ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలన్నా సరే అసలు ప్రాక్టికల్గా బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. నార్మల్గా మనం ఇలాంటి ఓటీటీ యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ అండ్ ఆన్లైన్లో షాపింగ్ వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ అసలు బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు అండ్ బిహైండ్ ద సీన్స్ ఏంటి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదో ఒక టెక్నాలజీ, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ర్యాండమ్గా నేర్చుకోవడం కాకుండా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఆ టెక్నాలజీస్ కానీ ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ చేస్తారో అనేది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోతో మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching. DS programmer activated. Hit subscribe.